హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రథసప్తమి విశేషంగా అందరికి రుద్రపుద్దాడేసి చక్కగా సూర్య భగవానుడికి అర్ఘ్యం అది ఇచ్చి మీరందరూ పూజ బాగా చేసి ఉండొచ్చు అనుకుంటాను. మనం అందరం కూడా చేసుకోవాలి కూడా కదా. సరే, ఇప్పుడు నేను మీకు చిన్న హార్వెస్ట్ కూడా ఉందండి. తర్వాత ఈ పాలకూరను దగ్గరగా ఆ రోజు మీకు వేసి చూపించాను ఇంతకుముందు ఒక వీడియోలో. ఇప్పుడు వీటినన్నిటిని విడివిడిగా వేసి మళ్ళీ మీకు చూపిస్తానండి. హార్వెస్టింగ్ ఏముందంటేనండి, ఇవ్వండి, ఇది మెంతికూర ఒకసారి రెండు వాటిలో వేసానండి. ఒకటి ఆల్రెడీ నేను తీసేసుకున్నాను. ఇప్పుడు ఇది ఇంకా మరీ బాగా పెరిగిపోయింది కాబట్టి దీన్ని నేను తీయాలనుకుంటున్నాను ఈరోజు. ఇది కొత్తిమీర అండి. ఫస్ట్ కొత్తిమీర తీసుకుందామా అండి. కట్ చేసుకుందామండి చక్కగా అలాగే బదులు. చాలాసార్లు హార్వెస్టింగ్ అయిందండి మా కొత్తిమీర. ఇది పక్కింటి వాళ్ళకు అందరం చక్కగా పంచుకున్నామండి. ఇవన్నీ నేను షేర్ చేసుకుంటామండి. అందరూ చాలా సంతోషంగా తీసుకుంటారండి. ఎందుకంటే ఇందులో ఒక పురుగు కానీ వేరే ఎటువంటి చీడ పురుగులు కానీ ఏవి ఉండవండి. ఏవి ఉండకుండా చక్కగా చాలా బాగుంటాయండి. ఇంతవరకు చాలండి మాకు. ఇప్పుడు చూడండి, నేను ఇది తీస్తాను చూడండి. ఇది మొత్తం మనం తీసేసుకోవచ్చండి. మధ్యలో కటింగ్ అవసరం లేదండి. ఇస్తున్నారు కదండి, చూసారు కదండి ఎంత చక్కగా ఉంటుందో మనది. అసలు ఇలా ఇటువంటి ఫ్రెష్గా చేసేటువంటి ఆకుకూరలు కానీ కూరగాయలు కానివ్వండి మనం చేసుకుంటాం కదా, చాలా టేస్టీగా ఉంటుందండి చేసే వంట కూడాను. దీంతోపాటు చిక్కుడుకాయలు, వంకాయలు, టమోటాలు, ఉల్లిపాయలు, మిగిలిన వాటివన్నిటిని మనము ఆలుగడ్డలు చేర్చి వండుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా మనకు చాలా బాగుంటుందండి. చూడండి, మీకు చూపించడానికి నేను ఇలాగ పెట్టానండి. కనిపిస్తుంది. ఇది ఏంటో తెలుసా అండి మీకు? ఈ మొక్క ఇది సరసం మనం ఆవాలు ఉంటాయి చూసారా అండి, ఆవాల మొక్క అండి. ఈ మొక్కలు మనం వేసామనుకోండి, వీటి వల్ల మనము సరసంగా సాగని మనము పచ్చడిలాగా తర్వాత వేరే కూరగాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే అండి, ఇవి ఉన్నందువల్ల మన చీడ పురుగులు కానీ వేరే ఎటువంటి పురుగులు కానీ వచ్చి మన చెట్లను పాడు చేయవండి. అది దీని ప్రత్యేకత అండి. కాబట్టి దాన్ని మనం అలా వేసి ఉంచుకుంటాము. ఇది చూడండి, టమాటా మొక్క. దీన్ని ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుండొచ్చు, అక్కడక్కడ టమాటా మొక్కలు వేశారండి నేను. ఇవే కాకుండా అటు మందారం చెట్టు కింద కూడా కొన్ని టమాటా మొక్కలు, తర్వాత అటుపక్క తొట్టిలో కూడా టమాటా మొక్కలు ఉన్నాయి. లోపల వేసిన టమాటా మొక్కలు, తర్వాత నేను బయట కూడా చాలా మొక్కలు పెట్టానండి. అవి తర్వాత వీడియోలో మీకు చూపిస్తానండి. తర్వాత ఇది ఆకుకూర, ఇది తోటకూర అండి. ఎప్పుడే కానీ తోటకూర ఒక దగ్గర వేస్తాం కదండి, అది పడిపోవడము ఏదో అయిపోయేదండి, సరిగ్గా మొలకలు ఎత్తేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం చక్కని ఆకులతో వచ్చిందండి. దీన్ని కూడా నేను అక్కడక్కడ వేరుగా కూడా వేసి పెట్టానండి. తర్వాత ఇది పెద్దగా అయిన తర్వాత పెద్ద ఆకులు వచ్చిన తర్వాత మనము దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకున్నప్పుడు మీకు తప్పకుండా చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ఇది చూస్తున్నారండి, ఇది ఒక్కటేనండి ఆకు. ఒక విత్తనానికి వచ్చిందండి. ఇది కొంచెం పెద్దగా అయిందనుకోండి, ఆకులు పెద్దగా అయిపోతాయి. మనం కూరగాయల షాపులలో అక్కడ మనం కొంటుంటాం కదండి, చాలా పెద్దగా. కానీ ఇట్లా దగ్గర ఉన్నాయనుకోండి, ఇలా దగ్గర ఉంటే మాత్రము ఏమవుతుందంటే సరిగ్గా పెరగలేవండి. కాబట్టి నేను ఈ పెద్ద తొట్టిలో ఈ విధంగా పెడతాను. ఇదిగోండి, ఇందులో 3 ఉన్నాయండి. ఇక్కడ ఒకటే పెడతానండి.
ఈ తొట్టులో ఇవన్నీ ఎరువులేసి నిన్ననే తయారు చేసి పెట్టాను. దీన్ని చక్కగా బాగా పెరుగుతాయండి. ఇవి దూరం దూరం వేస్తున్నాను కాబట్టి. తర్వాత ఇక్కడ చూడండి, ఇది కూడా చూడండి, ఒకటే మొక్కకి ఎన్ని ఆకులు వచ్చాయి చూసారా? చాలా బ్రహ్మాండంగా పెరిగిపోతాయండి. ఇవి మనం ఒకేసారి కోసి తర్వాత అంతవరకు అనుకోకూడదండి. ఈ పంట చాలా ఎక్కువ సార్లు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి. మనం హార్వెస్ట్ చేస్తూ ఉంటే ఆకులు పెరుగుతూనే ఉంటాయండి. అది కూడాను చాలా ఆరోగ్యంగా చాలా చక్కగా పెరుగుతాయండి. దీనికోసం ఇంకా వేరే కుండీలు కూడా నేను తయారు చేసి పెట్టుకున్నానండి. ఇందులో కూడా సపరేట్ చేసి పెట్టుకుంటానండి. ఇంకా తర్వాత మీకు చూపిస్తానండి నేను పెరిగిన తర్వాత. ఇదంతా పాలకూర అండి. చూడండి, ఇది ఒకటే ఎంత బలంగా ఎన్ని ఆకులు వచ్చాయో చూసారా అండి, ఒకటే విత్తనానికి. తర్వాత ఇక్కడ ఒకటి పెట్టుకుంటానండి. ఇంకా ఇది కూడా చూసారండి, ఇందులో చాలండి. ఇక మిల్లు కూడా నేను వేరే చోట నేను పెడతానండి. మీకు చూపించేందుకోసమని శాంపుల్గా ఇలా పెట్టానండి. ఇవన్నీ కూడాను నచ్చిందండి మీకు? ఈరోజు నేను మెంతి కూర, కొత్తిమీర ఇవి హార్వెస్ట్ చేశానండి. తర్వాత నేను వేసుకున్నటువంటి పాలకూర మొక్కలు విడివిడిగా పెట్టానండి. వీటిని కూడా మరొక తొట్టులో నేను చక్కగా అమర్చుతానండి. దాని తర్వాత ఈ పెద్ద పెద్ద ఆకులు వచ్చిన తర్వాత ఇవన్నీ మీకు మరీ చూపిస్తానండి. మీకు నచ్చింది అనుకుంటానండి. గిరిజా హోమ్ గార్డెన్లో వేసినటువంటి ఈ మొక్కలన్నీ నేను బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. అంతవరకు సెలవు అండి. మరో వీడియోలో మనం కలుసుకుందామండి. అంతవరకు సెలవు.